Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Well, it was RCB all the way in Qualifier 1. పంజాబ్ని చిత్తుగా ఓడించారు. 101కి ఆల్అౌట్ చేశారు. 14.1 ఓవర్స్లో పంజాబ్ ఇన్నింగ్స్ పూర్తయిపోయింది. అండ్ ఆ చేజ్ని చాలా తొందరగా డబుల్ క్విక్ టైంలో ఫినిష్ చేశారు విత్ ప్లెంటీ ఆఫ్ ఓవర్స్ టు స్పేర్. నెట్ రన్ రేట్ అలాంటి ఇష్యూస్ ఏ ఉండవు, కానీ చాలా ఈజీగా ఇంకా 8 వికెట్స్ చేతిలో ఉండగా చాలా ఫాస్ట్గా ఆ చేజ్ని కంప్లీట్ చేసేసి ఫైనల్కి చేరుకున్నారు. 9 ఏళ్ల తర్వాత, 9 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత 2016 తర్వాత మళ్ళీ ఆర్సీబీ ఫైనల్కి చేరుకున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్కి డెఫినెట్గా ఈసాల కప్ నమ్దే అనే వాళ్ళు 17 ఏళ్లుగా ఆ మాట వాడుతూ వస్తున్నారు. కానీ ఈసారి మరింత గట్టిగా, మరింత కాన్ఫిడెంట్గా చెప్పే అవకాశం, వాళ్ళకి ఆశలు బ్రహ్మాండంగా రైజ్ అయినాయి. డెఫినెట్గా ఈ సీజన్లో ఆర్సీబీ గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆడిన తీరు, దే ఆర్ ప్లేయింగ్ లైక్ ఎ ఛాంపియన్ సైడ్ త్రూ అవుట్ ద టోర్నమెంట్ అదే రకంగా చూశారు. నాకు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంప్రెసివ్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళ విన్స్లో 8 డిఫరెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ ఉన్నారు వాళ్ళ మ్యాచెస్లో. సో ఫర్ ఎవ్రీ మ్యాచ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ వన్ న్యూ హీరో. ఈ మ్యాచ్లో ఇట్ వాజ్ శ్రేయస్ శర్మ 12 మ్యాచ్లు అంతకుముందు 5 వికెట్లు తీశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అతను 3 వికెట్లు తీశాడు. మధ్యలో ముఖ్యంగా డేంజరస్ మార్కస్ స్టాయినస్ తర్వాత శశాంక్ సింగ్ లాంటి ప్లేయర్స్ని అవుట్ చేయడం, సో వరుసగా ఇద్దరిని క్లీన్ బౌల్ చేయడం, ఎల్బీడబ్ల్యూ చేయడం. సో శ్రేయస్ శర్మ ప్లేడ్ ఏ ఇంపార్టెంట్ రోల్. అక్కడ మామూలుగా పేసర్స్ వికెట్, అది పేసర్స్ కలిపిన వికెట్, కానీ శ్రేయస్ శర్మ తన గుగ్లీస్తో, బ్రహ్మాండమైన గుగ్లీస్తో అందరినీ కూడా బ్యాంబూజులు చేసి గుగ్లీస్ని పిక్ చేయలేకపోయారు వాళ్ళ పంజాబ్ బ్యాట్స్మెన్. సో ఇట్ వాజ్ ఈజీ విన్ ఫర్ వెరీ ఈజీ విన్ ఫర్ ఆర్సీబీ. వాళ్ళ ఆడారు కూడా, ఎందుకంటే ఫైర్స్ కమిట్మెంట్ అండ్ డిటర్మినేషన్ కనిపించింది. ఫీల్డింగ్లో కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో, ఫీల్డింగ్లో ఆ కసి, ఆ ఫైర్ కనిపించింది డెఫినెట్గా. ఎందుకంటే సింగిల్ ఆపడానికి కూడా దే వర్ పుట్టింగ్ దేర్ బాడీ ఆన్ ద లైన్. బౌండరీ లైన్లో చాలా బౌండరీస్ సేవ్ చేశారు, క్యాచ్లన్నీ పట్టుకున్నారు. అండ్ ఎవ్రీబడి లుక్ ఫైర్డ్ అప్, చాలా కసిగా కనిపించారు. ముఖ్యంగా ఇంకెవరు చెప్పాలి, విరాట్ కోహ్లీ అయితే చాలా అగ్రెసివ్గా, చాలా ఫైర్డ్ అప్గా కనిపించాడు. మామూలుగా అతను కొద్దిగా ఐ వాజ్ టేకింగ్ బ్యాక్ సీట్, అంటే ఆ కెప్టెన్ అది జితేష్గా అయినా రజత్ పడిదార్ అయినా హీఈస్ అలౌయింగ్ దెమ్ టు డూ ఆల్ ది థింగ్స్. కానీ ఇక్కడ ఈ మ్యాచ్లో అతను బౌలర్స్తో మాట్లాడడం, ఫీల్డ్ ప్లేసింగ్స్లో ఇన్వాల్వ్ కావడం, తర్వాత సెలబ్రేషన్ ఆఫ్ ఫాల్ ఆఫ్ వికెట్స్. సో విరాట్ కోహ్లీ చాలా ఛార్జ్డ్ అప్గా కనిపించాడు ఈ మ్యాచ్లో. మొత్తం మీద ఆ ఎనర్జీ వాళ్ళలో బాగా కనిపించింది. బట్ వాళ్ళ ఎనర్జీ బాగుంది, వాళ్ళ బౌలర్స్ అందరూ చాలా బాగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా హ్యాజల్వుడ్ కమ్బ్యాక్ ఎంత కటింగ్ ఎడ్జ్ ఇస్తుంది వాళ్ళ బౌలింగ్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైంది. అంతా బాగానే ఉంది. బట్ పంజాబ్ బ్యాటెడ్ పూర్లీ. ఆర్సీబీ డెఫినెట్గా వాళ్ళ మీద డామినేట్ చేశారు కరెక్టే, కానీ పంజాబ్ చాలా పూర్ బ్యాటింగ్ చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే T10 మ్యాచ్ ఏమో అనుకున్నారు. ప్రతి ఒక్కరు రావడం, బ్యాట్ ఊపడం, ఏంటది వికెట్లు పడుతున్నాయి అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళకి బ్యాటింగ్లో చాలా డెప్త్ ఉంది. ఎంత డెప్త్ ఉందంటే కైల్ జేమిసన్, హూ ఈజ్ అన్ ఆల్రౌండర్, వాజ్ బ్యాటింగ్ అట్ నెంబర్ 10. కైల్ జేమిసన్ నెంబర్ 10 బ్యాటింగ్ చేయడం ఏంటి? ఐ థింక్ నెంబర్ 11 ఆడుతున్నాడు, నెంబర్ 11, ఎందుకంటే బికాస్ హర్షదీప్ వాజ్ నాట్ బ్యాటింగ్. సో కైల్ జేమిసన్ బ్యాటింగ్ అట్ నెంబర్ 11. సో వాళ్ళకి బ్యాటింగ్లో అంత డెప్త్ ఉంది. అజ్మతుల్లా ఉమర్జాయ్ బ్యాటెడ్ అట్ నెంబర్ 9 అనుకుంటా. అండ్ హర్ప్రీత్ బ్రార్, హూ కెన్ బ్యాట్ వెల్, బ్యాటెడ్ అట్ నెంబర్ 10. సో వాళ్ళకి బ్యాటింగ్లో అంత డెప్త్ ఉంది. సో ఇంతమంది బ్యాట్స్మెన్ ఉన్నారు, పాజిటివ్గా ఆడదాం, వికెట్లు పడినా పర్లేదు, రన్స్ కొట్టండి, షార్ట్స్ కొట్టండి అన్నట్టుగా వాళ్ళు మొదటి నుంచి అలాగే కనిపించింది. ప్రియాంశ్ షారా ఒక బౌండరీ కొట్టాడు, ఒక జస్ట్ అట్లా చిప్ చేయబోయాడు, అవుట్ అయిపోయాడు, షార్ట్ కవర్స్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు యష్ దయాల్ బౌలింగ్లో. తర్వాత భువీ బౌలింగ్లో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఒక స్లాష్ ట్రై చేసి అవుట్ అయిపోయాడు ప్రభ్సిమ్రన్ సింగ్. అండ్ హ్యాజల్వుడ్ లాంగ్ గ్యాప్ తర్వాత, ఇంజరీ తర్వాత వస్తున్నాడు, కానీ హీ వాజ్ ఇమీడియట్లీ ఇంటూ రిథమ్ అండ్ ఈజ్ బౌలింగ్ అట్ ద పర్ఫెక్ట్ బౌలింగ్ మిషన్ టైప్ బౌలర్ కదా అతను, పర్ఫెక్ట్ లెంత్ వేయడం మొదలుపెట్టాడు. సో హీ గాట్ 2 వికెట్స్ విత్ నో టైం. సో అతను జోష్ ఇంగ్లీష్ని ఒక షార్ట్ బాల్తో అవుట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ని కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఫ్లాషింగ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అతను అవుట్ చేశాడు. సో వాళ్ళకి రెగ్యులర్ వికెట్స్ పడుతున్నారు. ఫస్ట్ వికెట్ 9 దగ్గర పడి, సెకండ్ వికెట్ 27, థర్డ్ వికెట్ 30, ఫోర్త్ వికెట్ 38. సో పవర్ ప్లే పూర్తి కాకముందే దే వర్ రెడ్యూస్ టు 38 for 4. చాలా అంటే వికెట్లు పడుతున్నాయి, బట్ దే ట్రై టు ప్లే దోస్ షాట్స్.
ర్యాష్ షాట్స్ అంటే పాజిటివ్గా అనుకుంటే అగ్రెసివ్ అని, అగ్రెషన్ ఎక్కడ తగ్గేదే అన్నట్టుగా వాళ్ళు ఆడడం మొదలుపెట్టారు. ఒక్క పార్ట్నర్షిప్ కూడా లేదు. హైయెస్ట్ పార్ట్నర్షిప్ 19 ఫర్ ది 9th వికెట్ అనుకుంటా. సో ఒక్క పార్ట్నర్షిప్ కూడా లేని పరిస్థితి. 5 for 50, 6 for 60, 7 for 60, 8 for 78, 9 for 97 అండ్ 102 ఆల్అవుట్, 101 ఆల్అవుట్. ఇదేంటిది ఇంత దారుణమైన పరిస్థితి? సో హ్యాజల్వుడ్ స్టార్ట్లో 2 వికెట్లు తీశాడు, ఓపెనింగ్ బౌలర్స్ 2 వికెట్లు తీశారు. తర్వాత ఇట్ వాజ్ సుయాష్ శర్మాస్ టర్న్. సుయాష్ శర్మ వాజ్ గెటింగ్ దోస్ గుగ్లీస్ వెరీ వెల్. ఎక్కువ టర్న్ కాదు, ఎంత టర్న్ అవుతుంది, ఆ గుగ్లీని వాళ్ళు పిక్ చేయలేకపోతారు. సో ఈ బౌల్ బ్యూటిఫుల్ గుగ్లీస్, ఆ గుగ్లీస్తోనే అతనికి ఆ వికెట్లు వచ్చాయి. సో బ్యాట్స్మెన్ తెగమక పెట్టగలిగాడు మొత్తం మీద చాలా ఎఫెక్టివ్గా. నేను చెప్పినట్టుగా అతను ఈ గాట్ ఓన్లీ 5 వికెట్స్ బిఫోర్ దిస్ మ్యాచ్, కానీ ఇక్కడ 3 వికెట్లు తీశాడు. లాస్ట్ టైం ఇక్కడే ఈ ముల్లాపూర్ స్టేడియంలో ఆడినప్పుడు పంజాబ్ కింగ్స్తో అక్కడ కూడా 2 వికెట్లు తీశాడు. సో అతని టోటల్ నెంబర్ 8 వికెట్స్లో 5 వికెట్స్ ఈ గ్రౌండ్లోనే వచ్చినాయి. సో ఈ గ్రౌండ్ హ్యాస్ బిన్ వెరీ గుడ్ ఫర్ దెమ్. ఆ పిచ్ని అతను అట్లా రోల్ చేసుకుని చంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. సో ఆ స్క్వేర్ని మొత్తం 2 వేరు పిచ్లు కాబట్టి. సో హీ వాజ్ ఎక్సెప్షనల్ బౌలింగ్ బై సుయాష్ శర్మ. మిడిల్ ఆర్డర్లో వాళ్ళ రికవరీ లేకుండా అతను ముఖ్యంగా స్టాయినస్ వాజ్ లుకింగ్ డేంజరస్. స్టాయినస్ వాజ్ ది టాప్ స్కోరర్. ఐ థింక్ ఈ స్కోర్ 26, 2 4లు 2 6లు కొట్టాడు అతను. వాజ్ లుకింగ్ డేంజరస్. సో ఒక పిచ్ అంత ఈజీగా లేదు కాబట్టి వాళ్ళు బోర్డు మీద కనీసం 140, 130, 140 పెట్టినా కూడా అది ఆర్సీబీ కొంచెం కష్టమైంది. చాలా కష్టమేం కాదు, కష్టమైంది. ఎందుకంటే ఇదే పిచ్ మీద వాళ్ళు 111 డిఫెండ్ చేసుకున్నారు. 95 ఆల్అవుట్ చేశారు కేకేఆర్ ఏప్రిల్లో జరిగిన మ్యాచ్లో. సో ఆ డేంజర్ ఉంది. కానీ సుయాష్ శర్మ స్పెల్లో దానివల్ల వికెట్లు రావడంతో ఆ డేంజర్. ఈవెన్ షెపర్డ్ గాట్ వికెట్. షెపర్డ్ కూడా ఎక్స్ట్రా బౌన్స్ ఉంది. ఆ పిచ్లో గ్రీనిష్ పిచ్ అది, కొంత మూమెంట్ ఉంది, ఎక్స్ట్రా బౌన్స్ ఉంది, అన్ఈవెన్ బౌన్స్ ఉంది. స్పిన్నర్స్కి స్లైట్ హెల్ప్ ఉంది. బ్రహ్మాండంగా టర్న్ అవుతుందని చెప్పాను నేను. స్లైట్ హెల్ప్ ఉంది స్పిన్నర్స్ కూడా. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ పిచ్ ఫర్ బౌలర్స్. నాట్ వెరీ గుడ్ పిచ్ బట్ గుడ్ పిచ్ ఫర్ బౌలర్స్. సో దాన్ని వాళ్ళు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లాయిట్ చేశారు అండ్ చార్జ్డ్ అప్గా కనిపించారు. సో ఫైనల్కి వెళ్తున్నాం, ఈ క్వాలిఫైయర్ 1 గెలిచే ఫైనల్కి వెళ్దామని ఒక మంచి పట్టుదలతో కనిపించారు ఆర్సీబీ. సో అది కంప్లీట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తంలో అది రిఫ్లెక్ట్ అయ్యింది. శ్రేయస్ శర్మకి 3 వికెట్స్, హ్యాజల్వుడ్కి 3 వికెట్స్, కృణాల్ పాండ్యా తప్ప అందరికీ వికెట్లు వచ్చినాయి. సో చేజ్ స్టార్ట్ అయినప్పుడు కూడా పాజిటివ్గానే స్టార్ట్ చేశారు. విరాట్ కోహ్లీ స్టార్టింగ్లో ఒక మంచి పుల్ షాట్ కూడా, బ్యూటిఫుల్ పొజిషన్లోకి వస్తుంది నా పుల్ షాట్ ఆడడానికి. సో హర్షదీప్ ట్రై టు బౌన్స్ హిమ్ అండ్ ఈ పుల్డ్ ఇట్ బ్యూటిఫుల్లీ. అండ్ ఫిల్ సాల్ట్ మనకు తెలుసు కదా, ఫిల్ సాల్ట్ ఈజ్ ఆల్వేస్ లాంచెస్ ఈజ్ అసాల్ట్ మ్యాన్ ఫిల్ సాల్ట్. సో ఫిల్ సాల్ట్ అదే రకంగా ఆడుతున్నాడు. సో కానీ దెర్ వాజ్ ఎ 4th ఓవర్ బౌల్డ్ బై కైల్ జేమిసన్ వేసిన 4th ఓవర్ మాత్రం లుక్ డేంజరస్. ఆ ఓవర్లో ప్రతి బాల్కి వికెట్ వచ్చేలా. ఫస్ట్ బాల్ కొద్దిగా డిఫెన్స్ ఆడగలిగాడు విరాట్ కోహ్లీ, సెకండ్ బాల్కి వాజ్ కాట్ బిహైండ్. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ వచ్చాడు అట్ నెంబర్ 3. తర్వాత ఓవర్ అంతా కూడా హీ కుడ్ నాట్ టచ్ ది బాల్. అంత బాగా బాల్ స్టార్టెడ్ స్వింగింగ్ లైక్ ఎనీథింగ్. సో అంత కరెక్ట్ లెంత్, కరెక్ట్ లైన్ మెయింటైన్ చేశాడు. సో బాల్ వాజ్ మూవింగ్ అవే ఫ్రమ్. లాస్ట్ బాల్కి వాళ్ళు అప్పీల్ కూడా చేశారు, అంపైర్ అవుట్ ఇచ్చాడు, కానీ అది డిఆర్ఎస్లో చూస్తే దెర్ వాజ్ నో ఎడ్జ్. అలా సర్వైవ్ అయ్యాడు. ఆ ఓవర్లో ప్రతి బాల్కి అవుట్ అయ్యేట్టు కనిపించాడు ఆ మయాంక్ అగర్వాల్. దట్ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఓవర్. ఇది నెక్స్ట్ ఓవర్లో ఉమర్ జాయ్ కూడా కొంత స్వింగ్ లభించింది. కానీ ఏంటంటే ఈ వైట్ బాల్ అనేది 3-4 ఓవర్స్ తర్వాత స్వింగ్ కాదు. తర్వాత ఓవర్ కైల్ జేమిసన్ వేసాడు, దాంట్లో కౌంటర్ అటాక్ చేశాడు మన ఫిల్ సాల్ట్. ఈవెన్ ఉమర్ జాయ్ మీద కౌంటర్ అటాక్ చేశాడు. సో ఫిల్ సాల్ట్ లాంటి ఓపెనర్ ఉంటే మీకు ఏంటంటే అతను బౌలర్స్ని సెటిల్ కానివ్వడు. సో నెక్స్ట్ ఓవర్లో ఎప్పుడైతే కైల్ జేమిసన్ వచ్చాడో ఆ ఓవర్లో ఐ థింక్ హీ హిట్ మయాంక్ ఒక 4 కొట్టాడు, అతను 2-3 4లు కొట్టాడు, ఒక 6 కొట్టాడు. 21 రన్స్ వచ్చినాయి ఆ ఓవర్లో. 21 రన్స్ వచ్చేసరికి అక్కడ ఛాలెంజ్ అక్కడే అయిపోయింది. ఎప్పుడైతే ఆ ఓవర్లో కైల్ జేమిసన్ 3rd ఓవర్లో 21 రన్స్ వచ్చాయో వాళ్ళు చేసిన అంతే తక్కువ రన్స్ కదా. సో విదిన్ నో టైమ్ వాళ్ళకి అక్కడ పార్ట్నర్షిప్ 54 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది బిట్వీన్ మయాంక్ అండ్ సాల్ట్. అంతకుముందు విరాట్ కోహ్లీ సాల్ట్ కలిసి 30 రన్స్ యాడ్ చేశారు. సో మీరు 101 లాంటి ఒక చిన్న స్కోర్ చేసినప్పుడు 30s and 50s లాంటి ఒక 2 పార్ట్నర్షిప్స్తో విల్ విన్ ద మ్యాచ్. సో మయాంక్ అవుట్ అయ్యాడు. ముషీర్ ఖాన్ బౌలింగ్. ముషీర్ ఖాన్ కేమ్ ఇన్ యాజ్ అన్ ఇంపాక్ట్ సబ్. అతను కూడా బ్యాట్ ఊపాడు, అతను రన్స్ ఏం చేయలేదు, డక్అవుట్ అయ్యాడు. కానీ
అతనికి ఒక వికెట్ వచ్చింది సర్ఫరాజ్ బ్రదర్ ముషీర్ ఖాన్కి, అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్తో. సో 6th ఓవర్ తర్వాత స్పిన్నర్స్కే ఇచ్చాడు బౌలింగ్ శ్రేయస్ అయ్యర్ కూడా ఏం చేయలేడు. ఇంకొంచెం అటాకింగ్ ఫీల్డ్స్ పెట్టాలేమో అని అనిపించింది. వెరాజ్ రజత్ పటిదార్ ఈ మ్యాచ్లో అతను ఇంపాక్ట్స్ కాకుండా క్యాప్టెన్గా ఆడాడు. రజత్ పటిదార్ పుట్ వెరీ వెరీ అటాకింగ్ ఫీల్డ్స్. అండ్ తర్వాత అతను పేసర్స్కి హెల్ప్ ఉందని చెప్పి మామూలుగా 6 ఓవర్స్ తర్వాత స్పిన్నర్స్కి వెళ్ళిపోతారు కదా, వెళ్ళకుండా ఈ కంటిన్యూడ్ కపుల్ ఆఫ్ 8 ఓవర్స్ దాకా అతను పేసర్స్కి ఇవ్వడం అనేది మనం చూసాం. సో పేస్ బౌలర్స్కి లాస్ట్ 10 ఓవర్స్ ఉన్నా లేకపోయినా హీ వాస్ గోయింగ్ ఫర్ వికెట్స్ అండ్ హీ హాస్ ఎంప్లాయిడ్ వెరీ వెరీ అటాకింగ్ ఫీల్డ్ ప్లేస్మెంట్, కంటిన్యూస్గా స్లిప్ పెట్టడం. సో అది శ్రేయస్ అయ్యర్ చేయలేదేమో అనిపించింది. శ్రేయస్ అయ్యర్ స్లిప్ పెట్టకుండా ఈ ఏమైంది, ఈ మ్యాచ్ అయిపోయింది ఎలాగో ఓడిపోతాం అన్నట్టుగా గివ్ అప్ చేసినట్టుగా అనిపించారు. ద అటాకింగ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అయితే కనబడలేదు. దే న్యూ వెరీ వెల్ దట్ 101 కెనాట్ బి డిఫెండెడ్, బట్ గట్టి ప్రయత్నం చేసినట్టుగా అనిపించారు. శ్రేయస్ అయ్యర్ హ్యాస్ బిన్ వెరీ గుడ్ విత్ హిస్ క్యాప్టెన్సీ త్రూఅవుట్ ది టోర్నమెంట్. కానీ ఇక్కడ ఇంకొంచెం అగ్రెషన్ అనేది, అంటే కొంచెం అటాకింగ్ అయితే కానీ వికెట్స్ తీసుకుని మనం ప్రెజర్ పెట్టే ప్రయత్నం చేస్తారంటే ప్రెజర్లో వాటి ఛాన్స్ కూడా సాల్ట్ 27 బాల్స్లో 56 చేశారు, 207. సో మిగతా వాళ్ళందరూ స్ట్రగుల్ అయిన పిచ్ మీద 6 4లు 3 6లు కొట్టాడు. 1 or 2 balls కొంచెం అటు ఇటుగా వెళ్ళుండొచ్చు, కానీ హీ వాజ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఏ మూడ్. సో చాలా క్విక్గా చేజ్ని కంప్లీట్ చేశారు. సో ఆర్సీబీ చాలా చాలా ఇంప్రెసివ్ ఈ పర్ఫార్మెన్స్లో. అండ్ వాళ్ళకి ఒక వెల్ అండ్ రెస్ట్ కూడా ఉంది. 4 రోజులు రెస్ట్ దొరుకుతుంది. 4 రోజులు రెస్ట్ తీసుకొని వాళ్ళు మళ్ళీ హ్యాపీగా ఫైనల్ ఆడే అవకాశం ఉంటుంది. బట్ పంజాబ్ కింగ్స్ నీడ్ నాట్ వరీ, ఎందుకంటే క్వాలిఫైర్ 2 ఆడతారు కాబట్టి. శ్రేయస్ అయ్యర్ కూడా మ్యాచ్ తర్వాత అన్నాడు, వీ హ్యావ్ లాస్ట్ అ బ్యాటిల్ బట్ నాట్ ద వార్ అయితే ఒక చిన్న యుద్ధం ఒక చిన్న పోరాటం లాంటిది ఓడిపోయారు, కానీ యుద్ధం అయితే ఓడిపోలేదు. కాబట్టి వాళ్ళు ఐ థింక్ వాళ్ళకి నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ ఉంది ఫైనల్కి వెళ్ళడానికి. సో ఇక్కడ ఏమేమి మిస్టేక్స్ చేశారో మరి ఇలాంటి ర్యాష్ షాట్స్ ఆడకుండా కొంచెం దే షుడ్ బి మెథడ్ ఇన్ దర్ మ్యాడ్నెస్ ఏమో అని అనిపించింది. సో అది ఏం కలిసి రాలేదు. ఆర్సీబీ వాజ్ ఆల్ ఓవర్ దెమ్. వాళ్ళు ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ మీద అలాగ ఒక్కసారిగా అటాక్ చేశారు. హ్యాజల్వుడ్ చేరడం వల్ల ఎంత ఈ టీం బౌలింగ్కి ఎంత పదును వస్తుందనేది ఈరోజు చాలా వరకు ప్రూవ్ అయింది. అండ్ భువి ఆల్సో బౌల్డ్ వెల్, ఎవ్రీబడి బౌల్డ్ వెల్. అందరూ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. నేను రెస్పాన్సిబిలిటీ టాస్ గెలవడం కూడా వాళ్ళు కలిసి వచ్చింది. అఫ్కోర్స్ టాస్ గెలిచి ముందుగా అలాంటి టఫ్ పిచ్ మీద బౌలింగ్ చేయడం అనేది చాలా అడ్వాంటేజ్ కదా. వీళ్ళు ఆర్సీబీ బ్యాటింగ్ చేసినా వాళ్ళు కూడా ఒక 140 150 చేసినవారేమో. ఏం చేసినా కూడా అది ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్కి సెకండ్ బ్యాటింగ్కి ఛాన్స్. ఎందుకంటే ఎప్పుడైతే ఎలాంటి టఫ్ పిచ్ మీదైనా మీరు అపోజిషన్ చిన్న స్కోర్గా అవుట్ చేస్తే దాని మీద మీకు తెలియకుండా కాన్ఫిడెన్స్తో సాల్ట్ లాంటి వాళ్ళు అలాంటి ఇన్నింగ్స్ ఆడగలుగుతారు. అదే మీరు వాళ్ళు పెద్ద స్కోర్ చేసినప్పుడు అంత ఫ్రీగా ఆడే అవకాశం ఉండదు. సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంప్రెసివ్ విన్ ఫర్ ఆర్సీబీ. ఫైనల్కి 4వ సారి చేరుకున్నారు. 4th టైం లక్కీ అవుతారు లేదు మనకి June 3rd తెలుస్తుంది.